అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీలో మళ్ళీ వింత పురుగుల కలకలం ఒక పట్టానైతే వదలటం లేదు. చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. చిత్తూరు జిల్లాలో వింత పురుగులు. 19 మంది స్కూల్ విద్యార్థులకు అస్వస్థత. ఏపీలో ప్రస్తుతం ఈ పురుగులు కుట్టడం అనేది ప్రజలకు ఆందోళనకరంగా మారింది. తాజాగా చిత్తూరు జిల్లా కార్వేటి నగర మండలం డిఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో చెట్టుపై పడి నుండి వింత పురుగులు కుట్టడంతో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏపీలో ఈ పురుగులు కుట్టడం అనేది ప్రజలకు ఆందోళనకరంగా మారుతోంది. సాధారణంగా ఇవి గనక ఒంటి మీద పడినప్పుడు వెంటనే ఏ పేపర్ తోటో లేదా ఊదేసినా వెళ్ళిపోతాయి. ఇవి బీటిల్ జాతికి చెందిన పురుగులు అని చెప్తున్నారు. ఈ పురుగులు చాలా చిన్నగా ఉంటాయి. ఈ బీటిల్ జాతికి చెందిన పురుగులు చాలా చిన్నగా ఉంటాయి. వీటికి తోక భాగంలో యాసిడ్ అయితే ఉంటుంది, ఒక రకమైన కెమికల్. వీటిని గనక మనం చంపడం కానీ నలపడం కానీ ఒంటి మీద పడినప్పుడు కొట్టడం చంపడం చేస్తే ఆ యాసిడ్ అయితే బయటకు వస్తుంది, తోక భాగంలో ఉన్న యాసిడ్. అందువలన మాత్రమే విద్యార్థులు ఒంటి మీద దద్దుర్లు, అలాగే చర్మం కాలినట్టు మచ్చలు రావడం, విపరీతమైన దురద మంట రావడం జరుగుతుంది. సో ఈ పురుగులు పడితే కనుక దులిపేయండి, లేదంటే ఊదేసినా లేదా పేపర్ తోటో పెన్ తోటి జస్ట్ ఇలా అన్నా కూడా పోతాయి. అవి కొట్టడం అయితే జరగదు. సో కంగారు పడొద్దని చెప్తున్నారు. ఈ 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దద్దుర్లు మంట రావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవగా వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు చెట్ల కింద ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే కుట్టిన పురుగులు వింతగా ఉండడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసిడ్ పురుగులు, రోబోటిక్స్ బెడద తీవ్రంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఒంటిపై ఈ పురుగులు వాడినప్పుడు చేతులతో నలపకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. వాటిని మెల్లిగా పక్కకు నెట్టివేయాలని చెబుతున్నారు. లేదంటే చర్మంపై దద్దుర్లు వస్తాయని, మంట వస్తుందని అంటున్నారు. చర్మంపై దద్దుర్లు వచ్చినా వాటిని కూడా పగలకుండా వైద్యుని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ పురుగులు ఒంటి మీద పడినట్లు కానీ లేదా నలిపినా ఏమైనా ఇమీడియట్గా సోప్ వాటర్ తోటి లేదా గోరువెచ్చటి నీళ్ళతోటైనా మొత్తం శుభ్రం కడిగేయండి. యాసిడ్ బాడీలోకి ఇంకదు. సబ్బు పెట్టి చల్లటి వాటర్ ఏదైనా వాటర్తో కడిగేయమని చెప్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా పురుగు పడితే కంగారు పడకుండా ఊదేసినా ఇవి అయితే పోతాయి. అంతే తప్ప నలిపివేయడం, చంపడం చేస్తే ఆ తోకలో ఉన్నటువంటి ఈ యాసిడ్ ఉన్న ప్రాంతం అయితే కనుక పగిలిపోయి అవి మన బాడీకి అంటడం వల్ల ఈ దద్దుర్లు, మంటలు అయితే వస్తున్నాయి. సో వీలైనంత వరకు ఈ వీడియోని అయితే మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి.